ఈరోజు నా సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు పోస్టర్ రిలీజ్. దీంట్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్, టెక్నీషియన్స్ వాళ్ళందరినీ మన టీఎఫ్ఎఫ్ చైర్మన్ గారు ప్రతాపం రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా, అట్లాగే డిప్యూటీ చైర్మన్ గారు గురురాజు చేతుల మీదుగా పోస్టర్ రిలీజు, వీళ్ళందరికీ సన్మానం చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు వీళ్ళిద్దరూ చెప్పారు, నువ్వు ఏమాత్రం ముందుకెళ్తున్నా కానీ ఛాంబర్ నుంచి సపోర్ట్ ఉంటుందని. నేను ఖచ్చితంగా జాగ్రత్తగా అట్లా వెళ్తూ ఉంటాను, మీ సపోర్ట్ కోరుకుంటూ ఉంటాను. ఉన్న దాంట్లో సినిమా తీసుకొని జాగ్రత్త ప్రేక్షకులు ఆదరించే విధంగా సినిమాలు తీస్తూ దెన్ ప్రూవ్ సార్ నేను ఈ సినిమా తీశాను, మీ సపోర్ట్ కావాలని అడుగుతుంటాను. ఇది కూడా ఫ్యామిలీ అందరూ చూసేటువంటి ఒక మంచి సినిమా, హర్రర్ థ్రిల్లర్ సినిమా. దీంట్లో పనిచేసినటువంటి ప్రతి యాక్టరు చాలామంది 90% కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా ఇది నాకు కొత్త సినిమా కాదు అనుకొని చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా చాలా గొప్ప యాక్టర్స్లా ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేశారు. రేపొద్దున స్క్రీన్ మీద వాళ్ళందరినీ చూస్తారు. అలాగే ఈ సినిమాకి శ్రీ వెంకట్ గారు ఆయన వచ్చి ఉన్నారు, అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. దీంట్లో సాంగ్ ఉంటుంది, అమ్మవారి మీద సాంగ్, దుర్గామ్మవారి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది ముందు రిలీజ్ చేస్తాం. అట్లాగే ఆర్ఆర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది. అట్లాగే కెమెరామెన్ డిఓపి రాజు చాలా బాగా కష్టపడ్డారు, బాగా వర్క్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఈ సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా. కూర్చొని 1 hour ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఉంటుంది మూవీ. ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు అనమాట. ప్రతి సీన్ థ్రిల్లింగ్గానే ఉంటుంది, అందరినీ హ్యాపీగా ఫీల్ చేస్తుంది. అంటే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో, ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటాడో ఆ ఆనందం అంతా ఈ సినిమాలో ఉంటుంది. సో నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లా గురురాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. మీ అందరూ నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. అట్లాగే మీడియా మిత్రులందరికీ, అట్లాగే నా పిఆర్ఓ రత్నరాజు గారు కోఆర్డినేట్ చేసి అందరినీ తీసుకొని చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.